అనవసరంగా ఈ గోడ వెనకెక్కడో ఉండింది, ఆయం తప్పైందని గోడ ఎక్స్టెన్స్ చేయించారు. కట్టిన ఇంటికి ఆయం అవసరమా? కొత్త ఇంటికి ఆయము కట్టడము ఒక ధర్మము. కట్టినింటికి టేపు పట్టి కొలతలేసి నీకు ఆయం బాగలేదు, ఆ గోడ మార్చు ఈ గోడ మార్చు అని చెప్పడం వల్ల ఎంతమందిని ఈ వాస్తు పండితులు ఇబ్బంది పెడుతున్నారో మీరు గ్రహించుకోవాలి. నిజం చెప్పాలంటే ఆయమే ఒక పెద్ద మాయ. ఇంద్రజాలం ఇదం ఆయం యథామరు మరీచికం అఖండిత మనాకారం వర్తతే వాస్తుశాస్త్రం అని ఒక ప్రాచీన గ్రంథంలో, తాటాకుల గ్రంథంలో రాశారు. ఆయమనేదే పెద్ద మాయ అని వాళ్ళు గ్రంథాల్లో రాస్తే, ఇటీవల ఆయము లేనిదే ఇల్లే పనిచేయదు అని చెప్పి జనాల్ని భయపెడుతూ ఇండ్లని కూల్పించి గోళ్ళు పీకిచ్చి చేస్తూ ఉన్నారు. దయచేసి వాస్తు పండితులు ప్రాక్టికల్గా ఆలోచించండి, ప్రాక్టికల్గా పరిశోధనలు చేయండి. మీ 10 ఇండ్లు పరిశోధన చేసి 10 ఇండ్లలో ఒకే దోషానికి ఒకే ఫలితం వస్తుంది అని నిర్ధారణ అయినప్పుడు నీకు నువ్వే గట్టిగా చెప్పొచ్చు, పుస్తకం అవసరం లేదు.